ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని ఫేక్ ప్రచారానికి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్న కేటీఆర్ అవే అబద్దాలు ప్రచారం చేసి మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఆధారాలేవీ ధ్వంసం కాలేదని స్వయంగా టీజీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షీకా గోయల్ స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ వ్యవస్థలనే అవమానించే రీతిలో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసమయ్యాయని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారు. వాస్తవానికి ఈ కేసులో 132 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. గత జనవరిలో 7 అంశాలకు నివేదికలు సిద్ధం చేసి భద్రపరిచారు. ఇక ఓటుకు నోటు కేసు ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించారు. అవన్నీ కోర్టులో ఉండడంతో పాటు సంబంధించి విచారణ విభాగాల వద్ద సురక్షితంగా ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ సర్కార్ను లక్ష్యంగా చేసుకున్న కేటీఆర్ ఫేక్ న్యూస్ల ప్రచారానికి తెరలేపారు. అంతేకాకుండా షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలగా ఈ ప్రమాదాన్ని కూడా రేవంత్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ మరో కుట్రకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ప్రమాదం జరిగిన వెంటనే ఓటుకు నోటు కేసుతో సహా పలు కేసుల్లో కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయని ట్వీట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ చేయగానే ఆయన పెయిడ్ మీడియా అదే అంశాన్ని ప్రచారం చేసింది. తద్వారా తాము గతంలో చేసిన పనులను మరోసారి కేటీఆర్ గుర్తు చేసినట్లయింది. ఫేక్ ప్రచారాలు, ఫేక్ వార్తలతో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ సంగతి అర్థమైన ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని భూస్థాపితం చేశారు. వాటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే ఫేక్ న్యూస్లపైనే ఆధారపడుతున్న తమ పార్టీ వైఖరిని బీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు.